షబీర్ అలీకి మరోసారి క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపొచ్చింది. 21న క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కామారెడ్డి వివాదంపై విచారణ కొనసాగుతోందంటున్నారు మల్లు రవి. షబీర్ అలీ ఫిర్యాదుపై ఇప్పటికే కమిటీ చర్చించింది. ఇరుపక్షాల వాదనలు విన్నాక నిర్ణయం ప్రకటిస్తామంటున్నారు మల్లు. ఈ మధ్య కాలంలో షబీర్ అలీ గారి మీద కొన్ని కంప్లైంట్స్ ఇందుప్రియ గారు, షబీర్ అలీ గారి అనుచరులు వారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వారి గౌరవాన్ని భంగం కలిగిస్తున్నారని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇంతకుముందే ఇచ్చారు. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు శ్రీమతి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇందుప్రియ గారు వారు కూడా వచ్చారు. వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ విషయాలన్నింటినీ ఒక్కొక్కటి పరిశీలించి వారితో మాట్లాడటం జరిగింది. మరి వీరికి ఒక సలహా ఇవ్వటం జరిగింది. వాళ్ళు మేము త్వరలోనే మోస్ట్ ప్రాబబ్లీ వచ్చే సండే షబీర్ అలీ గారిని ఇంకా ఎవరు అవసరమైతే వారిని పిలిపించి వారితో కూడా షబీర్ అలీ గారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ కూడా వచ్చింది. దాన్ని కూడా క్షుణ్ణంగా పాయింట్ వైజ్ చదవటం జరిగింది. అయితే ఓరల్ ఎవిడెన్స్ తీసుకోవడానికి షబీర్ అలీ గారిని ఇక్కడ గాంధీ భవన్ ఒకసారి పిలిచి వారితో మాట్లాడిన తర్వాత ఈ రెండు పక్షాల తరపున విని ఏమి చేయాలనేది ఫైనల్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇటీవలే కామారెడ్డి కాంగ్రెస్ లో పంచాయతీ పీక్స్ కు చేరుకుంది. చాన్నాళ్లుగా అక్కడి అధికార పార్టీలో మాజీ మంత్రి షబీర్ అలీ వర్సెస్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నట్లుగా నడుస్తోంది వ్యవహారం. దశాబ్దాలుగా అక్కడ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షబీర్ అలీకి కొన్నేళ్ల క్రితం పార్టీలో చేరిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరికి వారు తమ వర్గానికి పదవులు ఇప్పించుకోవడంలో పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియకు అవకాశం దక్కింది. దీంతో లోపల భగ్గుమంటోంది షబీర్ అలీ వర్గం. ఈ దెబ్బకు కామారెడ్డి కాంగ్రెస్ లో మరింత కాకరేగింది. పదవులు దక్కని నేతలు షబీర్ అలీకి ఫోన్ చేసి తమ ఆవేదనను వెలుబుచ్చుకుంటున్నారు. ఆ క్రమంలో ఒక కార్యకర్తతో షబీర్ అలీ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో ఒకటి సంచలనం రేపింది. మహిళలను కించపరిచేలా, పార్టీని ఇబ్బంది పెట్టేలా షబీర్ వ్యాఖ్యలున్నాయంటూ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు ఇందుప్రియ. అంతకుముందు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై షబీర్ అలీ పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి వర్గం కూడా షబీర్ అలీపై ఫిర్యాదు చేయడంతో రెండింటినీ కలిపి విచారణ జరుపుతోంది పీసీసీ. షబీర్ అలీ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఇవాళ ఇందుప్రియ దంపతులు కమిటీ ముందు తమ వివరణ ఇచ్చుకున్నారు. ఇటీవలే నోటీసులు అందుకున్న షబీర్ అలీ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. అయితే మరోసారి నోటీసులు ఇచ్చిన పీసీసీ డిసిప్లినరీ కమిటీ ఈ ఆదివారం తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా క్రమశిక్షణ కమిటీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఎంపీ మల్లు రవి. వ్యక్తిగత విభేదాలుంటే పీసీసీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. రచ్చకెక్కితే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. వ్యక్తిగత సమస్యల్ని ముందు పెట్టి దాని మీద డిసిప్లినరీ కమిటీ దగ్గరకు వస్తే దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఆ లైన్స్, డిసిప్లినరీ లైన్స్, అందులో లక్ష్మణ రేఖ అని ఉంటుంది. ఆ లక్ష్మణ రేఖ దాటకుండా మీరు మీ సమస్యలు ఉంటే పిసిసి అధ్యక్షుడికి చెప్పండి, లేకపోతే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి చెప్పండి, అది కూడా కాకపోతే ఏఐసిసి జనరల్ సెక్రటరీకి చెప్పండి, మీరు అది కాకుండా డిసిప్లినరీ కమిటీకి చెప్పండి, మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ముఖ్యమంత్రికి కూడా చెప్పండి. ఇవన్నీ పర్సనల్గా డైరెక్ట్గా చెప్పాలి. అంతేగాని మీరు అక్కడ ఉండి పేపర్లో స్టేట్మెంటు, ఎలక్ట్రానిక్ మీడియాలో స్టేట్మెంటు ఎవరు వాళ్ళే ఇస్తే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఎక్కడ పోతుంది? కాంగ్రెస్ పార్టీ నాది కాదు, కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ కాదు, కాంగ్రెస్ పార్టీ మీనాక్షిది కాదు, రేవంత్ రెడ్డి గారిది కాదు. కాంగ్రెస్ పార్టీ మీది, ప్రజలది. ఆ పార్టీకి మేము కస్టోడియన్స్ లాగా, ట్రస్టీస్ లాగా పనిచేస్తున్నాం.